ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనం జోసా కౌన్సిలింగ్ 2025 గురించి మరి ఏ విధంగా జరుగుతుంది స్టెప్ బై స్టెప్ చూద్దాం. జోసా కౌన్సిలింగ్ యొక్క ప్రొసీజరు, స్టూడెంట్ ఏం చేయాలి, ఇవి ఆప్షన్స్ పెట్టకముందు ఎలా ఉండాలి, మనం ఏ విధంగా పెట్టుకోవాలి, పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఒక క్లారిటీ అనేటువంటిది మనకి రావాలి మెయిన్గా. సో అప్పుడు మాత్రమే మనకి ఒక ఐడియాతో పోగలము. సో పేరెంట్స్కి మరి స్టూడెంట్స్కి ఒక క్లారిటీ ఉండాలి. ఎట్లాగంటే స్టూడెంటు సంవత్సరం రోజులు కష్టపడి మరి ఆ జోసా అంటే ఎన్ఐటీలో మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు, జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు, ఎన్ఐటీలో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ మనం చేరాల్సి ఉంటుందన్నమాట, జిఎఫ్టిఐస్లో కానీ. అయితే కష్టపడి మనం తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ వచ్చినటువంటి అవకాశాన్ని మంచి బ్రాంచులు మనకి రావాలంటే దాని గురించి మనం ఎక్కువ వర్కౌట్ చేయాలి. మనకి వచ్చిన ర్యాంకు ఖచ్చితంగా వచ్చేస్తాయని మన ఊహల్లో కల్లో ఉండకూడదు. సో దాని మీద వర్కౌట్ చేయాలి. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ వీడియోస్ చూసి నాలెడ్జ్ని, విషయాన్ని పొందాలి. అటు తల్లిదండ్రులు ఇటు స్టూడెంట్స్ ఇద్దరు కూడా కూర్చొని ఒక అవగాహనకు వచ్చి వాటి సహాయంతో ఆ బ్రాంచెస్ పెట్టుకోవాలి. కాబట్టి మనకి పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఒక క్లారిటీ అనేటువంటిది ఉండాలి. ముఖ్యంగా క్లారిటీ అనేటువంటిది ఉండాలి. అది లేనట్లయితే సో ఈ దీంట్లో మంచి బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ పొందలేకపోవచ్చు. వీటిలో కొన్ని రౌండ్స్ ఉంటాయి. ఈ జోసా రౌండ్స్ అనేటువంటి మనకి ఉంటాయి. ఆ రౌండ్స్ ఎలా చేయాలనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. జోసా రౌండ్స్ అనేటువంటివి ఇక్కడ ఆ రౌండ్స్ 1, 2, 3, 4, 5 ఇలా రౌండ్స్ ఉంటాయి. ఆఖరి రౌండ్ వరకు కూడా మనం వెయిట్ చేయాలి, తొందరపడకూడదు. మరి ఈ రౌండ్స్కి ముందు మనం ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్స్ మనం ఎక్సర్సైజ్ చేయాలి అన్నమాట. ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ముందు అవగాహన ఉండాలి. జోసా కౌన్సిలింగ్ అనేటువంటిది 2 విధానాల్లో, అంటే ఫస్ట్ వచ్చేసి జోసా జరుగుతుంది, తర్వాత సీసాబ్ జరుగుతుంది. జోసా రౌండ్స్ అయిపోయిన తర్వాత సీసాబ్ రౌండ్స్ జరుగుతుంది. అది 2 రౌండ్లు ఉంటుంది సీసాబ్ అనేటువంటిది. కాబట్టి ఫస్ట్ జోసా ఎక్కువ టైం పడుతుంది, సీసాబ్కి తక్కువ టైం పడుతుంది. మిగిలిపోయినటువంటి బ్రాంచెస్ కానీ కాలేజెస్ కానీ కంప్లీట్ అయ్యేది సీసాబ్లో అవుతాయి. ఈ జోసా పెట్టుకునే ముందు మనం ఏ కాలేజెస్ ఏ బ్రాంచ్ అనేది ముందుగానే మనం రాసి పెట్టుకోవడం ఉండాలి. ఐఐటీస్ వచ్చేసి అంటే ఈ జోసా రౌండ్స్లోనే ఐఐటి పెట్టుకుంటాం, తర్వాత వచ్చేసి ఎన్ఐటీస్ పెట్టుకుంటాం, ట్రిపుల్ ఐటీస్ పెట్టుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్కి ఐఐటి వచ్చింది అనుకోండి. సో అంటే అడ్వాన్స్డ్ కూడా మంచి ర్యాంక్ వచ్చింది. మంచి ర్యాంక్ వస్తే కాబట్టి అతనికి ఐఐటిలో ఎలిజిబుల్ ఉంటుంది పెట్టుకోవడానికి, తర్వాత ఎన్ఐటీస్లో ఉంటుంది, తర్వాత ట్రిపుల్ ఐటీస్లో ఉంటుంది, నెక్స్ట్ జిఎఫ్టిఐస్లో కూడా ఉంటుంది అన్నమాట, జిఎఫ్టిఐస్. సో ఈ 4 ఛాన్సులు ఉంటాయి వాళ్ళకి. జోసా జేఈ అడ్వాన్స్లో ర్యాంక్ వచ్చిన అతనికి ఐఐటీలో ఉంటుంది, ఎన్ఐటీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ట్రిపుల్ ఐటీ ఆప్షన్, జిఎఫ్టిఐస్ పెట్టుకోవచ్చు. అయితే మెయిన్గా వాళ్ళు ఐఐటీస్కి, ఎందుకంటే ర్యాంక్ వచ్చింది కాబట్టి ఐఐటీకే ఇస్తారు, తర్వాత ఎన్ఐటీస్కి ఇస్తారు ఇంపార్టెన్స్ అన్నమాట.
తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ ఎన్ఐటీస్కి అంటే ఎన్ఐటీస్ వరకే పరిమితమైనటువంటి ఆ ర్యాంకు అడ్వాన్స్కి పోకుండా ఎన్ఐటీస్ వరకే ఉన్నటువంటి వాళ్ళు ఎన్ఐటీస్కి ట్రిపుల్ ఐటీస్కి జిఎఫ్టిఎస్కి అప్లై చేసుకుంటూ ఉంటారు. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్. మరి ఈ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఒకసారి మనం ఆప్షన్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఫ్రీజ్గానే చేసేసామంటే ఇంకా మనం మార్చేదానికి అవకాశం ఉండదు. ఫస్ట్ రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకు కూడా అదే విధంగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ దాకా ఇంక మధ్యలో మీరు ఎటువంటి మార్పులు చేసేదానికి వీలు లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ జోసా రౌండ్స్లో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టేసాము, ఫ్రీజ్ అయిపోయింది. మనకి ఫ్రీజ్ కాకముందు 2 ఆప్షన్స్ కూడా ఉంటాయి, 3 ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫ్రీజు, రెండో వచ్చేసి స్లైడింగ్, మూడో వచ్చేసి ఫ్లోటింగ్. జోసా రౌండ్స్ జరుగుతున్నప్పుడు మనకి ఈ 3 పదాలు కూడా మనం తెలుసుకోవాలి. ఫ్రీజింగ్, స్లైడింగ్, ఫ్లోటింగ్. ఫ్రీజింగ్ అంటే ఏమిటి? ఫ్రీజింగ్ అంటే మనకు పెట్టినటువంటి ఆప్షన్స్లో మనకు అలాట్మెంట్ అయినటువంటి బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ 2 కానీ నీకు నచ్చినట్లయితే అప్పుడు మీరు ఫ్రీజింగ్ ఆప్షన్ చేయొచ్చు. అది ఫ్రీజింగ్ యొక్క అర్థం. అట్లా కాకుండా మీకు అలాట్మెంట్ అయినటువంటి కాలేజీ నచ్చింది కానీ బ్రాంచ్ నచ్చలేదు, మీకు బ్రాంచ్ నచ్చలేదు. మరి బ్రాంచ్ నచ్చినప్పుడు మనం బెటర్ బ్రాంచ్ వచ్చేదానికి ట్రై చేస్తాం. అటువంటప్పుడు మనం స్లైడింగ్ ఆప్షన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇకపోతే ఫ్లోటింగ్. ఈ ఫ్లోటింగ్ వచ్చేసి ఎప్పుడు పెడతామంటే మనకు అలాట్మెంట్ అయినటువంటిది బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ 2 నచ్చనప్పుడు మనం ఫ్లోటింగ్ పెట్టుకోవాలి నెక్స్ట్ రౌండ్స్కి. సో ఫ్రీజింగ్ పెట్టేస్తే ఇంకా దాంతో మనం సాటిస్ఫై అయినట్టు. స్లైడింగ్ పెడితే కాలేజీ ఓకే అయినట్టు, బ్రాంచెస్ మూవ్ అవ్వాలి, జరగాలి. ఫ్లోటింగ్ అంటే 2 జరగాలి, కాలేజీ మారాలి, బ్రాంచీ మారాలి. కనుక మనం ఫ్రీజింగ్, స్లైడింగ్, ఫ్లోటింగ్ అనేది ఖచ్చితంగా మనం ఆప్షన్ ఇచ్చుకోవాలి. కాబట్టి నువ్వు ఆ పరిస్థితిని బట్టి నీకేమనిపిస్తే అది చేయండి. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. మార్క్ సీట్ అలాట్మెంట్ అంటే మార్క్ సీట్ అలాట్మెంట్ అంటే నీకు ఈ ఆప్షన్స్ అన్నీ పెట్టేసిన తర్వాత, లాక్ చేసిన తర్వాత 2 సార్లు మార్క్ సీట్ అలాట్మెంట్ అనేది ఇస్తాడు. ఫస్ట్ టైం చూసుకోవాలి మనకి. సో మార్క్ సీట్ అలాట్మెంట్లో నీకు ఎక్కడ వస్తుందో అనేటువంటిది కన్ఫామ్ చేస్తాడు. ఎక్కడ వస్తుందో అనేటువంటిది కన్ఫామ్ చేస్తాడు. మరి నీకు దాన్ని బట్టి ఆ కాలేజీ ఆ బ్రాంచ్ ఓకే కానీ అయితే మనం ఇంకా అట్లాగే వదిలేయచ్చు. లేదు మంచిది మార్చుకోవాలంటే సో మనం చేంజ్ చేసుకోవాలి. ఏది ఆప్షన్స్ని మళ్ళీ చేంజ్ చేసేసుకోవచ్చు. కాబట్టి మార్క్ షీట్ అలాట్మెంట్ వల్ల లాభం ఏంటంటే మనకి ముందుగానే చూపిస్తుంది ఎక్కడ వస్తుందని, అసలు వస్తుందా రాదా, వస్తే ఏ కాలేజీలో వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుందని చూపిస్తుంది. అప్పుడు మనం సెకండ్ మార్క్ షీట్ అలాట్మెంట్కి మార్చుకోవచ్చు. సెకండ్ మార్క్ షీట్ అలాట్మెంట్ కూడా డేట్ ఇస్తాడు. దానికి ఈ ఫస్ట్ మార్క్ షీట్ అలాట్మెంట్ చూసుకొని బ్రాంచెస్ కాలేజ్ అటు ఇటు మార్చుకుంటే సెకండ్ షీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు దాని తర్వాత ఇంకా ఫ్రీజ్ అయిన తర్వాత ఇంకా మనం 80% మార్చుకోవడానికి అవకాశం ఉండదు. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకోండి మీరు.
నెక్స్ట్ మార్క్ షీట్ అలాట్మెంట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని లాక్ అయిపోతుంది. ఇంకా మనం ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్ ఇలా స్టేజ్ ఉంటాయి. ఇవి కొంచెం టైం ఇస్తాడు. మొదట్లో అయితే ఎక్కువ టైం ఇస్తాడు, 5 days అట్లాగా. ఇంక చివరికి పోయే కొద్దీ ఆ టైం అనేది, ఆ డేస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, 3 daysకి వచ్చేస్తుంది అనమాట. మార్క్ షీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఇవన్నీ వెబ్ ఆప్షన్స్ నువ్వు రౌండ్స్ చూస్తూ ఉంటావు. అలాట్మెంట్ అయిన తర్వాత ఫీ పేమెంట్ అనేటువంటిది చేయాలి. నీకు ఫీ పేమెంట్ చేస్తేనే నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు, అప్పుడు నీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేటువంటిది నీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఇంకోటి మనం రౌండ్స్ జరగకముందు ఎన్ని వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి పెట్టుకోవాలంటే, సపోజ్ ఆల్ ఇండియా ర్యాంకు 2000 వచ్చింది అనుకోండి, మీరు 2000 నుంచి దాని తర్వాత కాలేజ్ అనేది మీకు ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 2000 వచ్చింది, 1000 నుంచి 2000 వరకే కాలేజీలు పెట్టుకుంటే చాలు అని కూర్చుంటే కుదరదు అనమాట. మన ర్యాంక్ కంటే పైన ఉన్నటువంటి ఆప్షన్స్ని మనం పెట్టుకోవాలి. సో అప్పుడు మీరు 2000 వచ్చుంటే 2000 పైన పెట్టుకోవాలి, మీరు 2000 పైన పెట్టుకోవాలి మీరు. అప్పుడు మాత్రమే మీకు సేఫ్ జోన్లో ఉంటారన్నమాట, లేకపోతే కష్టం అవుతుంది. సరేనా? ఒకసారి మనకి ఈ ఫస్ట్ రౌండ్లోనే మనకి కొంతమందికి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ రౌండ్లోనే సీట్ అలాట్మెంట్ అవ్వడం, తర్వాత సెకండ్ రౌండ్లో మారుతుండడం, ఒకవేళ మారకపోయినా ఫిఫ్త్ రౌండ్లో మారడం, లేదంటే ఫస్ట్ రౌండ్లోనే కన్ఫర్మ్ అయిపోవడం. కొంతమందికి మొదటి రౌండ్లో 2, 3, 4లో రాకపోయినా ఫిఫ్త్ రౌండ్లో రావడం ఇలాగ జరుగుతుంది. కాబట్టి మనం ఓపిక్గా ఫిఫ్త్ రౌండ్ వరకు మనకు ఓపిక్గా ఉండాలి. ఫిఫ్త్ రౌండ్లో ఏదైతే అలాట్మెంట్ అవుతుందో అప్పుడు మనం దానికి ఫీజు కట్టేసి అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని మిగతా కార్యక్రమం అంతా చేసుకోవాలన్నమాట. అంటే మొదటి రౌండ్ నుండి చివరి రౌండ్ వరకు కూడా మనం సేఫ్ జోన్లో ఉండాలి. అంటే మొదటి రౌండ్ నుండి చివరి రౌండ్ వరకు మనం వెయిట్ చేయాలి, లేకపోతే అవుట్. కాబట్టి మనకి వచ్చేటువంటి మంచి కాలేజీ, మంచి బ్రాంచ్ పోతుంది అనమాట. సో ఫస్ట్ రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ఉండండి, వెయిట్ చేయండి. మీకు లాస్ట్ రౌండ్లో ఏది అలాట్ అవుతుందో దాన్ని చేసుకోండి. సరేనా? ఈ సీసాప్ రౌండ్ అనేటువంటిది రౌండ్ కూడా ఉంటుంది. సీసాప్ రౌండ్ అనేటువంటిది ఇది జోసా మొదటి రౌండ్ అయిపోయిన తర్వాత, సెకండ్ రౌండ్ అయిన తర్వాత, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ సీసాప్లోకి వస్తాము. అయితే కొంచెం దీంట్లో ధైర్యంగా ఉండి పెట్టుకోవాలి. ఏమి రాని వాళ్ళు అయితే దీంట్లో హ్యాపీగా సీసాప్ రౌండ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, సపరేట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వాళ్ళకి చాలా మంచి ఛాన్స్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది ఏమవుతారంటే మంచి బ్రాంచ్ కానీ కాలేజ్గా రానప్పుడు వాళ్ళు దాన్ని డ్రాప్ చేసుకొని డీమ్డ్ యూనివర్సిటీస్కి, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కొన్ని బ్రాంచెస్ వేకేట్ అయిపోతాయి. లేదు కొంతమందికి మంచి సీట్ రానప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా టోటల్గా కొన్ని మంచి సీట్లు అనేటువంటిది మిగలడం సీసాప్లో జరుగుతుంది. కనుక సీసాప్ రౌండ్లో మనం చాలా లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది పనిచేస్తుంది. కాబట్టి ఈ తక్కువ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు దీంట్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వెయిట్ చేస్తే మనకు మంచి అవకాశం అనేటువంటిది దొరకవచ్చు అనమాట. చాలామందికి ఈ ఐఐటీస్లో చదవాలి, ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, ఐఐటి వస్తే చాలు నా లైఫ్కి అనేటువంటి డ్రీమ్స్, కళలు అనేటువంటివి ఉంటాయి. మరి అటువంటప్పుడు వాళ్ళు ఏ బ్రాంచ్ ఇచ్చినా కూడా ఐఐటి చేరేదానికి చాలా వరకు ప్రయత్నం చేస్తుంటారు. అది మంచిదే అది. సో కాబట్టి ఐఐటి చదవాలని నీ గోల్ ఉన్నప్పుడు మరి నీకు ఆ విధంగా క్వాలిఫై అయిన తర్వాత ఒకవేళ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఐఐటీస్లో ఏ బ్రాంచ్ ఇచ్చినా చేరండి, ఇబ్బంది లేదు. మనకు కావాలంటే ఎక్స్ట్రా మీరు మరలా వేరే బ్రాంచ్కి పోవాలన్నా కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి మీరు ఆ విధంగా ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ మీ కళ నెరవేరాలంటే మీకేమైనా అవకాశం ఉంటే మాత్రం వాటిని వదులుకోబాకండి. ఈ రౌండ్స్లో మాత్రం ఐఐటీస్ని పైన టాప్లో పెట్టుకోండి. ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు టాప్లో పెట్టుకోండి. ఈ ఆప్షన్స్ పెట్టుకోవడంలో ఏదైతే మనం టాప్లో పెడతామో అవే మీకు ముందు ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు. కింద పెట్టేసి ఆప్షన్స్ మంచివి పై మనకి అనవసరమైనట్టు పెట్టుకున్నామంటే
నీకు ఆ అవసరమైనటువన్నీ కూడా రాకపోవచ్చు. కాబట్టి ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ముఖ్యంగా మనం చదువుకొని బయటకు వచ్చేటప్పటికి ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మనం ఈ ప్లేస్మెంట్ మంచిగా తెచ్చుకోవాలంటే చాలా కారకాలు ఫ్యాక్టర్స్ అనేటువంటివి డిపెండ్ అయి ఉంటాయి. ఎవరైనా సరే ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ, త్రిబుల్ ఐటీలో కానీ, జిఎఫ్టిఎస్లో కానీ మనం కోరుకునేది ఏంటంటే మనం చదువుకున్న దానికి మంచి దాని తగ్గట్టుగా లేదా ఇంకా మంచి బెటర్ అయినటువంటి శాలరీ ప్యాకేజీ ఉన్నటువంటిది ప్లేస్మెంట్స్ కావాలని కోరుకుంటాం. దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే కష్టపడుతున్నాం కాబట్టి మంచి కోరుకోవడంలో రిజల్ట్ తప్పేం లేదు. అయితే మంచి కాలేజీలో చేరుకొని బ్రాంచ్ మంచిది లేకపోతే ప్లేస్మెంట్ సరిగా జరగనప్పుడు నువ్వు మంచి కాలేజీలో చేరి కూడా ప్యాకేజ్ తక్కువైనప్పుడు నీకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట. ఒకవేళ మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ కానీ చేరినట్లయితే 90% వరకు మంచి ప్యాకేజీ వచ్చేస్తుంది అన్నమాట. కంపెనీస్ మంచి కంపెనీలని కూడా మంచి ఐఐటీస్కి బాగా టాప్లో ఉన్నటువంటి వాటికి ఎన్ఐటీస్కి వెళ్తాయి. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే బాగా చదివే పిల్లలందరూ కూడా అక్కడ ఉంటారు. కాబట్టి కంపెనీ వాడికి ఏం కావాలి, స్కిల్ఫుల్ ఉన్నటువంటి బాగా స్కిల్ ఉన్నటువంటి వ్యక్తి అవసరం. ఒక వ్యక్తి ₹1,00,00,000 ఇస్తున్నారంటే సో నువ్వు నేర్చుకున్నటువంటి చదువుకి కంపెనీలో వర్క్ చేసేటువంటి కావాల్సినటువంటి స్కిల్కి అంటే అక్కడ ఉన్నటువంటి అవసరాలకి మధ్యలో ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఉండాలి ఈ స్టూడెంట్. సో చదువుకున్నది అక్కడ ఉపయోగపడకపోవచ్చు, కొంతవరకు ఉపయోగపడుతుంది. సో అక్కడ అవసరాలు వేరేగా ఉంటాయి. చదువుకున్న దానికి అక్కడ కాలేజీలో కంపెనీలో ఉన్నటువంటి అవసరాలకి మధ్యలో ఆ గ్యాప్ని ఈ స్టూడెంట్ తన యొక్క నైపుణ్యంతో భర్తీ చేసేటుకుంటేనే అతనికి అంత కోట్లలో ప్యాకేజీ వస్తుంది, ఊరికే రాదు కదా. కాబట్టి ఎక్కువ మందికి ఆ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. కాబట్టి ఎవరికైతే ఆ నాలెడ్జ్ ఉంటుందో ఆ విధంగా మంచి ప్యాకేజీలు వస్తుంటాయి అన్నమాట. కాబట్టి పూర్తిగా కాలేజీ లేదా స్టూడెంట్ కాలేజీ లేదా బ్రాంచ్ మీదే చేరేసాము, ఇంకా మనం ఇంకా చదవకపోయినా కూడా యావరేజ్ వచ్చినా కూడా మనకి ప్లేస్మెంట్ మంచి వచ్చేస్తుందని నెగ్లెక్ట్ చేస్తే ఇంకా నీకు మంచి ప్లేస్మెంట్ రాదు ఖచ్చితంగా. సో ఎక్కడైతే నువ్వు మంచి కాలేజీ బ్రాంచ్ చేరినప్పుడు లేదా ఒక సుమారైనటువంటి కాలేజీ బ్రాంచ్ చేరినప్పుడు నీవు కష్టపడాలి, నువ్వు హార్డ్ వర్క్ చేయాలి, నీకు స్కిల్ పెరగాలి. ఆ స్కిల్ ఇందాక ఏ విధంగా అయితే ఆ గ్యాప్ను ఫిల్ చేసే స్కిల్ నీకు పెరుగుతుందో నైపుణ్యాలు, అప్పుడు నీకు మంచి ప్యాకేజ్ వస్తుంది. అది లేనప్పుడు వాటిని పెంచుకోవాలి నువ్వు. ఎప్పుడు ఆ 4 సంవత్సరాల లోపల ఆ కాలేజీలో చదివేటువంటి 4 సంవత్సరాల లోపల నువ్వు బీటెక్ అయిపోయే లోపల నీకు ఆ స్కిల్ అంతా వచ్చేసి ఉండాలి. అప్పుడు నువ్వు ప్లేస్మెంట్స్ ఒకవేళ తక్కువ డిమాండ్ ఉన్నటువంటి కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా మంచి ప్యాకేజ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా స్టూడెంట్స్ 50% కాలేజీ బ్రాంచ్ మీద ఆధారపడి ఉంటే 50% స్టూడెంట్ యొక్క హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది ఆ ప్లేస్మెంట్ అనేటువంటిది, ఆ ప్యాకేజ్ అనేటువంటిది. ఖచ్చితంగా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేటువంటి బ్రాంచెస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది ఆ విధంగా చేసుకున్నట్లయితే మీరు ఫ్యూచర్ బాగా డెవలప్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇక రిజర్వేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే వీళ్ళకి ఇంత అవకాశాలు ఉన్నా కూడా కొంతమంది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, సరైన విషయాలు తెలియక పాపం అనేక డబ్బులు కూడా పే చేయాల్సి వస్తుంది వాళ్ళకి. మరి కొన్ని త్రిబుల్ ఐటీస్లో మాత్రమే వాళ్ళకి ఫీజు అనేది ఉండదు. కొన్ని విషయాల్లో అంటే కొన్ని ఇన్స్టిట్యూట్లో మాత్రమే వాళ్ళకి ఉన్నదన్నమాట. వాటిలో చేరితే వాళ్ళకి ఫీజు అనేటువంటిది కట్టపలేదు. కానీ అవి తెలియక ఎక్కడంటే అక్కడ త్రిబుల్ ఐటీస్లో చేరేసి చివరికి వాళ్ళు అనేక ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చేరాలి. ఈ అమౌంట్ పే చేసేటువంటి వాటిలో చేరి చివరికి అవి కట్టలేక వాటి నుంచి బయటకు వచ్చేసి ఆఖరికి మామూలు డిగ్రీలు చేరి పూర్తి చేయడం జరుగుతుంటుంది. ఇటువంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేయకుండా మనం దేనికైనా ఒక విషయం చేస్తున్నామంటే దాని గురించి పూర్తి పరిజ్ఞానాన్ని పొందాలి. ఇప్పుడు మీకు అనేకమైనటువంటి వీడియోస్లో కానీ
మీరు గమనించినట్లయితే మీకు చాలా నాలెడ్జ్ అనేటువంటిది సంపాదించుకోగలరు. ఖచ్చితంగా ఈ వీడియోస్ని చూస్తున్నట్లయితే మీకు నాలెడ్జ్ని పెంచడానికే మా ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మీరు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్త పెట్టుకొని సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ టు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.